హాయ్! హలో ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లంటన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో, లుక్ ఎట్ ద ఫాల్ ఫ్రెండ్స్. ఈరోజు కూడా మార్కెట్ ఎక్స్‌ట్రీమ్ బేరిష్‌నెస్ అనేది మనం చూడడం జరిగిందనమాట అండి. అయితే ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ యాక్చువల్‌గా మంచి బుల్లిష్ మూవ్ అనేది నేను ఎక్స్‌పెక్ట్ చేశాను అనమాట అండి. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. సో, మార్నింగ్ మీరు చూస్తే గనక మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ మన మార్కెట్‌లో రావడం జరిగిందనమాట అండి. సో, ఇంట్రాడే హై నిఫ్టీ మీరు తీసుకుంటే గనక ఇంట్రాడే హై వచ్చి 21,750 అనమాట అండి. లో వచ్చి క్లోజింగ్ బేసిస్ మీద 21,250 అరౌండ్, అంటే ఆల్మోస్ట్ 500 పాయింట్లు. సో, నిఫ్టీ అనేది పడిపోవడం జరిగిందనమాట అండి డే హై నుంచి. ఓవరాల్‌గా క్లోజింగ్ బేసిస్ మీద చూస్తే గనక 333 పాయింట్లు, 1.5% నెగెటివ్‌గా నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే. అయితే మన ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ మనం అన్నీ చూస్తున్నాం కదా! ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో ఉన్నాయి. బట్ కానీ గ్లోబల్ మార్కెట్ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవుతాయేమో చూసాను. బట్ కానీ అది ఫెయిల్ అయిందనమాట అండి. సో, మార్కెట్స్ అల్టిమేట్‌గా పడిపోవడం జరిగింది ఫ్రెండ్స్. రైట్. సో, 21,100, 200 ఒక మంచి సపోర్ట్ అనమాట అండి. ఒకవేళ అది బ్రీచ్ అయితే ఇంకా అల్టిమేట్ నెక్స్ట్ సపోర్ట్ కొంచెం మేజర్ సిగ్నిఫికెంట్ సపోర్ట్ వచ్చి దట్ ఈజ్ 20,200 అనమాట అండి. విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ అవే ఫ్రమ్ కరెంట్ లెవెల్ అనమాట అండి. బట్ కానీ 1000 పాయింట్స్ ఏముంది ఫ్రెండ్స్, ఇలాంటి ఫాల్ ఒక 2 రోజులు వస్తే డన్. సో, ఆ రేంజ్‌కి వెళ్ళిపోయే ఛాన్సెస్ కనిపిస్తాయన్నమాట అండి. సో, ప్రీవియస్‌గా రెసిస్టెన్స్ దగ్గర నుంచి వండర్‌ఫుల్ గ్యాప్ అప్ వచ్చి మంచి ర్యాలీ అనేది మనం చూసాం కదా! బట్ కానీ ప్రస్తుతానికైతే వీక్‌నెస్ కనిపిస్తుంది. క్లియర్‌గా మీరు చూడొచ్చు. టిల్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ కూడా బ్రేక్ అయిపోయింది. సో, మీరు చూస్తే దట్ క్లియర్‌లీ ఇండికేట్స్ సెంటిమెంట్ ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ నెగెటివ్. అయితే దీనికి రీజన్ ఏంటి? ఓన్లీ రీజన్ ఏంటంటే ఒకే ఒక స్టాక్ అనమాట అండి. అది అందరికీ తెలుసు కదా! దట్ ఈజ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనమాట ఫ్రెండ్స్. రైట్. కేవలం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అని షేర్ పడడం వల్ల సో, మన మార్కెట్స్ ఇంతలా పడిపోతున్నాయి. అది ఎందుకో రీజన్ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఇంట్రాడే మీరు చూస్తే కనుక గ్యాప్ అప్ వచ్చింది. అక్కడి నుంచి కంటిన్యూగా ఇట్స్ ఎ డౌన్ ఫాల్, లైక్ వాటర్ ఫాల్ లాగా మీరు చూస్తే కనుక దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ అనమాట అండి. కంటిన్యూగా మార్కెట్ అయితే సో, పడిపోవడం అనేది మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట అండి. సో, కంటిన్యూ డౌన్ ఫాల్ అనేది సో, మనం విట్‌నెస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో, బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అనమాట అండి. ఇంకా ఎక్స్‌ట్రీమ్‌గా. సో, యాక్చువల్‌గా మీరు చూడొచ్చు మన రేంజ్ ఏదైతే ఉందో కన్సాలిడేషన్ రేంజ్ దాటి ఓపెనింగ్ వచ్చింది. సో, అందువల్ల వెరీ గుడ్ బ్రేక్‌ఔట్ అయింది. లెట్ అస్ సే సస్టైన్ అవుద్దేమో అనుకున్నాను. బట్ కానీ సో, ఇమ్మీడియేట్‌లీ ఇట్ రివర్స్డ్ అనమాట అండి. ఇమ్మీడియేట్‌గా రివర్స్ అయింది అండ్ కంటిన్యూ సెల్లింగ్ అనమాట అండి. అండ్ ఇంట్రాడేలో ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. సో, ఎందుకంటే మంచి ట్రెండింగ్ మూవ్ వచ్చినప్పుడు డెఫినెట్‌గా వీ షుడ్ నాట్ మిస్ అనమాట అండి. అండ్ నిన్న కొంతమంది యాక్చువల్‌గా నిన్న ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ చేశాననమాట అండి. రామ ప్రతిష్ఠ జరిగింది కదా! సో, ఆ అకేషన్ సందర్భంగా ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ నేను చేయడం జరిగింది. అండ్ ఒక 20% డిస్కౌంట్ కూడా ఆఫర్ చేయడం జరిగిందనమాట అండి నా కోర్స్ మీద. ఈరోజు నైట్ దాకా అది అవైలబుల్‌గా ఉందనమాట అండి. ఓకే. సో, చాలామంది మోర్ దెన్ 10 పీపుల్ ఆ కోర్స్ తీసుకోవడం జరిగింది. ఎన్రోల్ అవ్వడం జరిగిందనమాట అండి. వాళ్ళు ఏదైతే అమౌంట్ పే చేశారో ఈ రోజు ఇట్ సెల్ఫ్ వాళ్ళు అమౌంట్ మొత్తం రికవర్ చేసి దానికంటే ఎక్కువే ఎర్న్ చేయడం జరిగిందనమాట అండి. రైట్. అలాంటి వండర్‌ఫుల్ మూవ్, ట్రెండింగ్ మూవ్ అనమాట. ఎదురు సైడ్ పైకి వెళ్ళినా కూడా కిందకి వచ్చినా కూడా మనం డబ్బులు సంపాదించొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ అనమాట అండి ట్రేడింగ్‌లో. అదే అనమాట అండి. ఓకే. మనం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని కరెక్ట్ ట్రెండింగ్ సిస్టమ్ ఫాలో అయితే గనక వీ కెన్ మేక్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి ఫ్రెండ్స్. రైట్. సో, బ్యాంక్ నిఫ్టీ అయితే ఈస్ లుకింగ్ వెరీ వీక్ అనమాట అండి. చాలా వీక్‌గా కనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అట్ ద సపోర్ట్ లెవెల్ అనమాట అండి. దట్ ఈస్ 44,600 రైట్. సో, 44,600 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఆ లెవెల్‌లో హోల్డ్ అవ్వాలి. ఇఫ్ ఇట్ బ్రీచెస్ ఆ లెవెల్ బ్రీచ్ అయితే కనుక సో, 43,000 రైట్. సో, విచ్ ఈస్ 2,000 పాయింట్స్ అవే ఫ్రమ్ కరెంట్ లెవెల్. ఆ లెవెల్స్ కూడా టెస్ట్ అవుతదేమో. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ స్టాక్, దట్ ఈస్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనమాట అండి. సో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రిజల్ట్ తర్వాత ఎఫ్ఐఐస్ స్టార్టెడ్ సెల్లింగ్ రైట్. సో, మీరు చూస్తే కనుక ఇంత సెల్లింగ్ వచ్చింది కదా! మరి ఇంత సెల్లింగ్ ఎవరు చేశారంటే కేవలం ఎఫ్ఐఐసే. డిఐఎస్ ఇన్‌ఫాక్ట్ మీరు బై చేశారన్నమాట అండి. డిఐఎస్ మీరు చూస్తే కనుక 214 కోట్లు బై చేశారు. బట్ ఎఫ్ఐఐస్ 3,115 కోట్లు సెల్ చేయడం జరిగిందనమాట అండి. బట్ ఇది ఇంకా ఎస్కలేట్ అయ్యేలా ట్రిగ్గర్ అయితే మీరు చూస్తే కనుక ఫ్రెండ్స్ మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్‌లో లార్జ్ క్యాప్ కానీ, ఏదైనా ఫోకస్డ్ ఫండ్స్ కానీ కొంచెం లైక్ సో, స్టేబుల్‌గా ఉండే ఫండ్స్, కొంచెం లెస్ రిస్కీ ఫండ్స్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు, మీరు ఎప్పుడైనా ఒక పోర్ట్‌ఫోలియో మీరు చూస్తే కనుక మ్యూచువల్ ఫండ్‌లో మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ సగం కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అని షేర్ లేకుండా మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో ఉండదనమాట అండి. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో, దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్, అది మీకు తెలుసు కదా! అయితే ఇది షార్ట్ లివ్డ్ అని నా అభిప్రాయం అనమాట అండి. ఏదైతే ఈ కార్నేజ్ ఏదైతే చూస్తున్నామో ఈ ఊచకోత అనేది కొంతకాలం ఉంటదని అనుకుంటున్నాననమాట అండి. అట్ వన్ పాయింట్ ఆర్ ద అదర్ ఎఫ్ఐఐస్ హ్యావ్ టు బై బ్యాక్. సో, దే ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ అనమాట అండి. సో, ఎందుకంటే వాళ్ళు ఎంట్రీ అవ్వలేకపోయారు. ఎంట్రీ అవ్వడానికి ఆపర్చునిటీ ఇవ్వలేదు రిటైల్ పీపుల్. మనం చాలా స్ట్రాంగ్‌గా మార్కెట్‌ని సపోర్ట్ చేయడం జరిగింది కదా! ఎందుకంటే మన అవేర్‌నెస్ లెవెల్స్ పెరిగినాయి. ఇలా రకరకాల సోర్సెస్ ద్వారా
ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. అందరూ కూడా దే ఆర్ లెర్నింగ్ కదా! సో, అందువల్ల ఏంటంటే డెఫినిట్‌గా చాలా స్ట్రాంగ్‌గా అపోజ్ చేయడం జరిగిందనమాట అండి. చాలా అవుట్‌ఫ్లోస్ ఎఫ్ఐఐస్ ఎంత అమౌంట్ తీసుకువెళ్ళిపోయినా కూడా దానికి తగ్గట్టుగా రీటైల్ పీపుల్ మార్కెట్‌ని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ 17,000 క్రోర్స్ అండి పెర్ మంత్ ఎస్ఐపీస్ రైట్. సో, అంత హ్యూజ్ అమౌంట్స్ అవి రావడం జరుగుతుందనమాట అండి. సో, అందువల్ల ఎట్ ఎనీ పాయింట్ ఏదో ఒక పాయింట్ దగ్గర ఎయిదర్ ఎఫ్ఐఐస్ ఆర్ డిఐఐస్ విల్ కమ్ ఫర్ రెస్క్యూ అనమాట అండి ఖచ్చితంగా. సో, ఎందుకంటే దే విల్ బి హోల్డింగ్ చాలా ఎక్కువ అమౌంట్ హోల్డ్ చేస్తారన్నమాట బ్యాంక్ నిఫ్టీ స్టాక్ అనేది. అట్లీస్ట్ ఐఎమ్ లుకింగ్ అనమాట అండి అరౌండ్ 1380, 1370 లెవెల్స్ దగ్గర ఒక మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది అనమాట అండి రైట్. సో, ఆ లెవెల్స్ దగ్గర మళ్ళీ హోల్డ్ అవి బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. ఒకవేళ అది కూడా బ్రీచ్ అయిపోతే మన కోవిడ్ ముందు లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ వర్స్ట్ కేస్ సినారియో అనమాట అండి. దట్ ఈస్ 1300, 1400 లెవెల్స్ అనమాట. ఓకే. సో, ఆ లెవెల్స్‌కి ఛాన్స్ ఉందనమాట ఆ లెవెల్స్‌కి వెళ్ళడానికి. బట్ కానీ చాలా లాంగెస్ట్ కన్సాలిడేషన్ మీరు చూసారు కదా! ఒక్కొక్కసారి చాలా బ్లూ చిప్, చాలా సూపర్ స్టాక్స్ అనుకుంటా ఉంటాం. బట్ కానీ 2021 నుంచి 2024 దాకా గత 2, 3 సంవత్సరాల్లో రిటర్న్ ఏమీ రాలేదు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చాలా క్వాలిటీ స్టాకే అన్‌డౌటెడ్‌లీ. బట్ కానీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో దే మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. అందుకే ఎక్కడైతే మొమెంటమ్ ఉందో ఆ స్టాక్సే మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో, క్వాలిటీ స్టాక్స్ కదా! పడితే యావరేజ్ చేద్దాం. ఇలాంటి ఫిలాసఫీ నేను ఫాలో అవ్వను. ఓకే. ఎందుకంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట అండి. ఎక్కడైతే మొమెంటమ్ ఉందో అక్కడ మన ఇన్వెస్టింగ్ వేర్ అవర్ మనీ ఈజ్ పెర్ఫార్మింగ్ అక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్ అనమాట అండి. సో, దీస్ ఆర్ ద లెవెల్స్ టు వాచ్ అనమాట అండి. 1700 లెవెల్ దాటి వెళ్ళలేకపోయింది. రిజెక్షన్ వచ్చింది చాలాసార్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి. ఫర్ షార్ట్, మీడియం టర్మ్ అది ఒక హడ్డిల్ అనమాట అండి ఖచ్చితంగా. అండ్ యాజ్ అండ్ వెన్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి హడ్డిల్ ఉందంటే బ్యాంక్ నిఫ్టీ కూడా హడ్డిల్ ఉన్నట్టే. సో, ఎందుకంటే మీరు చూస్తే కనుక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది మొత్తం డిస్ట్రిబ్యూషన్ మీరు చూస్తే కనుక బ్యాంక్ ఇండెక్స్‌లో, బ్యాంక్ నిఫ్టీలో 27% వెయిటేజ్ అండి. ఓకే. సో, ఐసీఐసీఐ బ్యాంక్ 24%, రిమైనింగ్ 10% యాక్సిస్ అండ్ ఎస్బీఐ అనమాట. రిమైనింగ్ కోటక్ కూడా ఆల్మోస్ట్ 10% అనమాట రైట్. సో, అంటే మెయిన్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ అండ్ యాక్సిస్, కోటక్ అండ్ ఎస్బీఐ. సో, మీరు చూస్తే కనుక ఆ 3 ఒక ఎత్తు అనమాట అండి. ఒక్క హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒక ఎత్తు అనమాట అండి. ఐసీఐసీఐ బ్యాంకును వాటి మార్కెట్ క్యాప్ వెయిటేజ్‌ని బట్టి చూస్తే కనుక దే హ్యావ్ మోర్ వెయిటేజ్ రైట్. ఎప్పుడైతే ఆ స్టాక్ పడిపోతుందో ఆటోమేటిక్‌గా ఇండెక్స్ మీకు పడిపోవడం జరుగుతుంది. సో, యాజ్ అండ్ వెన్ ద హెవీ వెయిట్ ఫాల్స్ డెఫినెట్‌గా ఇండిసెస్ పడిపోవడం జరుగుతుంది. ఇండిసెస్ పడిపోతే మార్కెట్‌లో ఆ పానిక్ అనేది ఆటోమేటిక్ క్రియేట్ అవుద్ది కాబట్టి కొన్ని క్వాలిటీ స్టాక్స్, పడని స్టాక్‌లు బానే ఉన్నాయి కూడా పీపుల్ విల్ ఎగ్జిట్ కదా! పీపుల్ టెండ్ టు ఎగ్జిట్. ఇదైతే లైక్ రిజల్ట్ సరిగ్గా రాలేదు రైట్. డిసప్పాయింటింగ్. అందువల్ల మేబీ ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు ఆర్ దే వాంట్ టు షిఫ్ట్ దేర్ మనీ. సో, ఎక్కడైతే నేను చెప్పినట్టుగా ఏ స్టాక్స్‌లో అయితే పెర్ఫార్మెన్స్ ఉందో ఆల్రెడీ దే హావ్ బీన్ వెయిటింగ్. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి చూసారు. ₹1 కూడా రిటర్న్ రాలేదు రైట్. సో, అందువల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా దే మే బీ షిఫ్టింగ్ టు న్యూ బ్యాంకింగ్ స్టాక్స్, ఇంకా గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్‌లోకి రైట్. మేబీ దే ఆర్ సెర్చింగ్ ఫర్ నెక్స్ట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లైక్ ఐడీఎఫ్‌సి బ్యాంక్. సో, ఇవన్నీ కూడా సో, ఒకప్పుడు యెస్ బ్యాంక్ కూడా నెక్స్ట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అన్నారండి. ఇప్పుడు ఐడీఎఫ్‌సి బ్యాంక్ అని అంటున్నారన్నమాట. నెక్స్ట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అని. మరి ఏం చేస్తారో చూడాలి. ఓకే. బట్ కానీ రిజల్ట్ అది కూడా సో, బానే రావడం జరిగింది కదా! సో, రిజల్ట్ సీజను సో ఫార్ ఓకే అనమాట అండి రైట్. సో, అయితే ఎవరో అడగడం జరిగింది మార్నింగ్ స్టూడెంట్స్ ఎవరో అడిగారు మాట అండి. సో, బ్యాంక్ నిఫ్టీ హెచ్‌డిఎఫ్‌సి పెడితే బ్యాంక్ నిఫ్టీ పడాలి కదండీ! మరి నిఫ్టీ ఎందుకు పడిపోతుందని చెప్పి అడిగారు మాట అండి. బట్ కానీ మీరు చూస్తే కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో ఫైనాన్షియల్స్ సెక్టర్ రైట్. నిఫ్టీలో డిఫరెంట్ 13 సెక్టర్స్ ఉన్నాయన్నమాట అండి. ఓకే. సో, మీరు చూడొచ్చు అనమాట 13 డిఫరెంట్ సెక్టర్ నుంచి కాంపోజిట్ ఇండెక్స్ అనమాట అండి అది. అన్ని లైక్ డిఫరెంట్ సెక్టర్స్ నుంచి సెగ్మెంట్ నుంచి స్టాక్స్ తీసుకొని అది కంపోజ్ చేయబడ్డ ఇండెక్స్ అనమాట. అందులో ఫైనాన్షియల్స్ యొక్క వెయిటేజ్ 33% అనమాట అండి రైట్. అందులో లైక్ రిలయన్స్ డైరెక్ట్ వెయిటేజ్ మీరు చూస్తే కనుక నిఫ్టీ కాన్స్టిట్యూయెంట్స్ మీరు చూస్తే కనుక 13% వెయిటేజ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఉందన్నమాట రైట్. అంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పడితే దాని ఎఫెక్ట్ 13% ప్రపోర్షనేట్‌గా నిఫ్టీ మీద కూడా పడుతుంది. సో, అంటే కొంతమంది తెలియదు కదండి లైక్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో సో, అది బ్యాంక్ కదా ఇది ఎందుకు పడాలని అనుకోవచ్చు అనమాట. బట్ కానీ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా పార్ట్ ఆఫ్ నిఫ్టీ కదా రైట్. సో, అందువల్ల ఆబ్వియస్‌గా సో, అది అంత హెవీ వెయిట్ ఉంది, అంత వెయిటేజ్ ఉన్న స్టాక్ ఎప్పుడైతే పడుతుందో ఖచ్చితంగా లైక్ రిలయన్స్ ఇలాంటి స్టాక్స్ పడినప్పుడు డెఫినెట్‌గా ఓకే. సో, ఇండిసెస్ మీద ఎఫెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో, ఆ పాయింట్ మర్చిపోకూడదు అనమాట అండి. ఓకే. సో, అదేవిధంగా అడ్వాన్స్ డిక్లైన్ చూద్దాం అనమాట అండి. ఎప్పుడైతే ఇలాంటి సినారో ఇలాంటి సెల్లింగ్ వచ్చిందో ఆటోమేటిక్గా నిఫ్టీ 500 కూడా చిక్కిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. 434 కంపెనీలు డిక్లైన్ అయితే కేవలం 67 కంపెనీస్ మాత్రమే మీకు గ్రీన్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కొన్ని రిజల్ట్స్ బానే ఉన్నాయన్నమాట అండి. కరూర్ వైశ్య బ్యాంక్ ప్యాట్ లుక్ ఎట్ దిస్ డబల్ అనమాట అండి. ఎన్‌పీఎస్ తగ్గాయి అండ్
ప్రాఫిట్ డబల్ ఆల్మోస్ట్ రైట్ 70-60% పెరిగిందంటే ఇట్స్ ట్రెమెండస్ షో అనమాట. గ్రాన్యూల్స్ ఇయర్ ఆఫ్టర్ రెవెన్యూ పెరిగింది, ప్యాట్ కూడా పెరిగింది రైట్. ఓకే అండి. సో ఇలా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిజల్ట్స్ ఆర్ ఓకే కొన్ని రిజల్ట్స్ స్టిల్ స్ట్రెస్ ఉందన్నమాట అండి. ఎస్పెషలీ ఫైనాన్షియల్స్, ఎన్బిఎఫ్సిస్ వీటిలో కొంచెం ఇబ్బంది ఉందన్నమాట. లైక్ ఫార్మా దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. లైక్ లుక్ ఎట్ దిస్ ప్యాట్, ఇట్ ఆల్మోస్ట్ డబల్డ్ 200 crores 300 crores లాగా పెరిగిందనమాట అండి. 1000+ crores. ఒబెరాయ్ రియాలిటీ కొంచెం డిసప్పాయింట్ చేసింది ఫ్రెండ్స్. యాక్చువల్గా స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ రావడం జరిగింది. వాటి సేల్స్ అయ్యి కొంచెం ఇంకా బాగోలేదని చెప్పి అన్నారన్నమాట అండి. చాలా ఇండివిజువల్ స్టాక్స్లో ఎనీహో మనం హ్యావ్ టు స్టాప్ లాస్ అనమాట అండి. అండ్ జెన్సార్ టెక్నాలజీ అవుట్ ఆఫ్ దేర్ డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి వచ్చే రెవెన్యూలో ఒక సెగ్మెంట్ ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. మార్నింగ్ ఐ వాజ్ వాచింగ్ ది ఇంటర్వ్యూ అనమాట అండి. సో ఆఫ్ దట్ కంపెనీ CEO రైట్. సో ఇలా మీరు చూస్తే కనుక ఆల్సెక్ ఈజ్ డూయింగ్ గుడ్ అండ్ IISL సెక్యూరిటీస్ వండర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు షేర్ మార్కెట్ రిలేటెడ్ బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదనమాట అండి. నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. అందరూ కూడా చాలా రైట్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. 3 months అయ్యాక అకౌంట్లు ఖాళీ అయిపోతున్నాయి, అది వేరే విషయం. ఓకే. సో ప్యాట్ మీరు చూస్తే కనుక ఇట్స్ వండర్ఫుల్ రెవెన్యూ అనమాట అండి. సో స్పందన స్ఫూర్తి కూడా చాలా బాగా, అండ్ కాల్గేట్ డబల్ డిజిట్ గ్రోత్ వచ్చింది పేస్ట్ సెగ్మెంట్లో అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా కోఫోర్జ్, లుక్ ఎట్ దిస్ మోస్ట్ ఆఫ్ ద స్ట్రాంగ్ దే డిడ్ డీసెంట్ షో అనమాట అండి. సో బాగానే పెరగడం అయితే జరిగిందనమాట అండి. బట్ కానీ బికాస్ ఆఫ్ HDFC బ్యాంక్ దాని సినారియో, దాని ఎపిసోడ్ వల్ల ఓవరాల్ మార్కెట్ అనేది ఎఫెక్ట్ అయింది. బట్ గ్లోబల్ మార్కెట్స్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట అండి. గ్లోబల్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ రైట్. అయితే ఎప్పుడైతే ఇలాంటి ప్యానిక్ వచ్చిందో డెఫినెట్గా విక్స్ షూటప్ అయిపోతుంది కదా. సో విక్స్ కూడా ఎవరైతే రైడర్స్ ఉన్నారో ది డిమాండ్ మోర్ ప్రీమియం కాబట్టి విక్స్ షూటప్ అయిందనమాట. విక్స్ కూడా పెరగడం మీరు చూడొచ్చు అనమాట రైట్. అయితే డాక్స్ ట్రేడింగ్ ఫ్లాట్ అనమాట, ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. అయితే ఈరోజు నైట్ మిగతా గ్లోబల్ మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవుతాయో చూద్దాం. ఓకే. సో అయితే మార్నింగ్ మాత్రం హ్యాంగ్సింగ్ ఇవన్నీ నేను చూడడం జరిగింది, మంచి పాజిటివ్గా ఉన్నాయి. అండ్ స్టిల్ దే ఆర్ మెయింటైనింగ్. సో ఎందుకంటే చాలా ఫాల్ వచ్చింది కాబట్టి మంచి బాగానే మెయింటైన్ అవుతున్నాయి అనమాట. అయితే ఈరోజు నైట్ US మార్కెట్స్ ఎలా ఉంటాయో చూడాలి. అండ్ మన మార్కెట్స్ మీద FIIs ప్రభావం ఎలా ఉంటుందో కూడా దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, మీరు చూస్తే కనుక మీడియా చెప్పాను కదండి, మీడియా యొక్క ప్రభావం దారుణంగా ఉంటుంది మార్కెట్ మీద. సో అదేవిధంగా మీడియా స్టాక్స్ కూడా మీరు ఇలా చూడొచ్చు అనమాట అండి. సో ఎందుకంటే తక్కువ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి ఇండిసెస్లో. అండ్ ఏదైనా ఈ వాటి వెయిటేజ్ ఇంకా ఎక్కువ ఉందనుకోండి, అబ్రప్ట్గా ఒక స్టాక్ పడితేనే లైక్ అవి పడ్డాయంటేనే ఏదైనా న్యూస్ వచ్చింది అనుకుంటేనే సో ఒక్క షేర్ పడితే మొత్తం ఇండెక్సెస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. రియాలిటీ ఇండెక్స్ అన్నీ కూడా లైక్ 3-4% కట్స్ తోటి ఉండడం జరిగింది. డిఫెన్సివ్స్ అయిన ఫార్మా, IT రైట్. లుక్ అట్ దిస్ బ్యూటీ ఫ్రెండ్స్ రైట్. సో మార్కెట్లో ఎప్పుడు కూడా డిఫెన్సివ్స్ అంటాం అనమాట అండి, ఈ 2 సెక్టర్స్. ఈ 2 తర్వాత FMCG అనమాట అండి. లుక్ ఎట్ ద ఆర్డర్ రైట్. సో ఫార్మా, IT అండ్ ఆల్మోస్ట్ FMCG, ఆటో ఇవన్నీ కూడా కొంచెం రీజనబుల్గా హోల్డ్ అవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ ఫార్మా అనేది పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. 1.6% అంటే ఎంత ఎక్స్ట్రీమ్ బేర్ మార్కెట్లో కూడా ఆ సెక్టర్ పాకెట్స్ మనం వాచ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ రైట్. ఐ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్స్ లుపిన్లోని కొన్ని అదర్ ఫార్మా స్టాక్స్లో ఐ గాట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట అండి. ఓకే. ఐఎమ్ హోల్డింగ్ యాజ్ అండ్ వన్ ప్రైజ్ మూవ్ అవుతున్నప్పుడు ఐఎమ్ డూయింగ్ పిరమిడింగ్, ఇంకా నేను ప్రైజ్ స్టాక్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట రైట్. అండ్ రివర్స్ అయినప్పుడు ఐఎమ్ బుకింగ్ లాస్ అండ్ ఐఎమ్ ఎగ్జిటింగ్ రైట్. ఏవైతే స్టాప్ లాస్ వస్తున్నాయో నేను హ్యాపీగా ఎగ్జిట్ అయిపోతున్నాను. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్ రైట్. ఓకే అండి. అండ్ టుడే ఎక్స్క్లూజివ్గా స్టాక్ ఐడియాస్ ఏం లేవన్నమాట అండి. సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏమైనా స్టాక్ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ అవి ఉంటే మీరు అడగచ్చు అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే. సో కామెంట్ స్టాక్స్ అయితే ప్రీవియస్గా ఉన్నాయన్నమాట అండి. ప్రీవియస్ వీక్ మనం డిస్కస్ చేసినాయే. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనం బ్రేక్అవుటే రాలేదని చెప్పి అనుకున్నాం కదా రైట్. బ్రేక్అవుటే ఫెయిల్ అవ్వడం జరిగింది స్టాక్స్. మీరు చూడండి, ఏది కూడా అలారం రాలేదనమాట అండి, జస్ట్ వెళ్ళి వచ్చేసింది. మీరు చూడొచ్చు అక్కడ అలారం లెవెల్స్కి అసలు రీచ్ అవ్వలేదన్నమాట అండి. సో అందువల్ల మనం ఎంట్రీ తీసుకోలేదు రైట్. సో లుక్ ఎట్ దిస్ వైభవ్ గ్లోబల్ కూడా అలారం లెవెల్కి ఎంటర్ అవ్వలేదు. సో అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మంచి రెసిస్టెన్స్ దగ్గర ఉంది, బ్రేక్అవుట్ అయితేనే మనం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం. సో లక్కీ ఎనఫ్ అనమాట అండి, కరెక్ట్గా బ్రేక్అవుట్ రాకముందే ఈ న్యూస్ లైక్ ఈ HDFC థింగ్ అనేది ప్లే అవుతుంది కాబట్టి వీ డి నాట్ టేక్ ఎనీ పొజిషన్ రైట్. అండ్ IREDAలో ఆల్రెడీ మనం పొజిషన్ తీసుకున్నాం. అండ్ యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఈరోజు రేంజ్ ప్రకారం టార్గెట్ కూడా రీచ్ అయిపోవడం జరిగింది. లుక్ ఎట్ దిస్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అనమాట అండి రైట్. సో ఈ స్టాక్లో ఆల్రెడీ లైక్ 20% వితిన్ 2-3 డేస్లోనే 2 డేస్ ఇన్ఫ్యాక్ట్ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత 1-2 డేస్లో బూమ్. సో 20% అనేది 2 డేస్లో రిటర్న్ అనేది మనకు రావడం జరిగింది. ఇంత ఎక్స్ట్రీమ్ మార్కెట్లో కూడా ప్రీవియస్గా నేను హోల్డ్ చేసిన కొన్ని స్టాక్స్ లైక్ అపోలో హాస్పిటల్స్ ఇవన్నీ కూడా చాలా మంచి గ్యాప్ అప్స్ అవి వచ్చాయన్నమాట అండి. నేను ఏదైతే టార్గెట్ అనుకున్నానో 6200+ యాక్చువల్గా
దానికంటే పైకి వెళ్ళింది 6,400 నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగిందనమాట. సో ఇలా సెలెక్టెడ్ స్టాక్స్‌లో మంచి మొమెంట్ ఉందనమాట అండి. సో డోంట్ థింక్ బేర్ మార్కెట్ అంటే ఇంకెక్కడ మొమెంట్ లేదంటే అనుకోకుండా ఎట్టి పరిస్థితిలో వీ హ్యావ్ టు పుట్ సమ్ ఎఫర్ట్ అనమాట అండి. కొంచెం మన ఎఫర్ట్ పుటప్ చేసి ఎక్కడ ఈ బేర్ మార్కెట్ ఎంత బేర్ మార్కెట్ అనేది కూడా ఎక్కడో దగ్గర బుల్లిష్‌నెస్ ఉంటదని చెప్తా ఉంటాను కదండీ. ఆ బుల్లిష్‌నెస్ ఎక్కడుంది? ఏ సెక్టర్‌లో దాక్కుంటున్నారు ఎఫ్ఐఎస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎక్కడ వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారనేది మనం క్యాచ్ చేయగలిగితే వీ కెన్ ఇన్వెస్ట్ అవర్ మనీ దేర్. రైట్? ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మర్చిపోకండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి తప్పకుండా మన ఛానల్‌ని తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.